మా ఫ్రెండ్ కూడా హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాడు. ఇంకా వైజాగ్ అంటే బీచే కదని బీచ్కి తీసుకెళ్ళాను. రే బీచ్నా ఇక్కడ ఇంకేం లేదని అంటే కైలాసగిరి గుర్తొచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు కైలాసగిరి పార్ట్ 2. నాకు ఎప్పుడైనా చిరాగ్గా అనిపించినా, ఇరిటేటింగ్గా అనిపించినా ఒక్కడనే సముద్రం దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటాను. వచ్చిన కొంత సమయానికి చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. నా జీవితంలో కోల్పోయినవన్నీ ఒకేసారిగా తిరిగి వచ్చేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మా ఫ్రెండ్తో చెప్తే సరే సోదాపి పైకి చూడరా ఒకసారి అని అన్నాడు. పైకి చూస్తే ఆకాశంలో ఏరోప్లేన్ చిన్న చుక్కలాగా ఎగిరిపోతూ ఉంది. ఒక పక్క సముద్రపు కెరటాలు, ఇంకొక పక్క ఆడపిల్ల నవ్వులు కిలకిలలు. బాబోయ్ కొటేషన్స్ వచ్చేతనే మనకి కొటేషన్స్. మీరు కూడా వీకెండ్లో మీ ఫ్యామిలీతో వచ్చి ఇలా ఎంజాయ్ చేయండి. ఉన్నది ఒక్కటే లైఫ్, ఫుల్గా ఎంజాయ్ చేయాలి బ్రో. ఇలా వీడియో తీస్తున్నానో లేదో పైనుంచి జెట్ ఒకటే సర్రని వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా కైలాసగిరి చేరుకున్నాం, బైక్ పార్క్ చేసాం. అండ్ పార్ట్ 1లో మీరు అన్నీ చూసారు. సో ఈసారి కొత్తగా క్రేజీగా ఒకటి చూపించబోతున్నాడు. డోంట్ మిస్ ది ఎండ్. వీళ్ళంతా కృష్ణ సార్ ఏంటి సార్ ఇక్కడ మీరు ఏదో ఉంది మాస్టరు. నమస్తే మాస్టర్. ఆంటీ గారు ఏంటి అమ్ముతున్నారు? ఏంటి అమ్ముతున్నారు? యాభై క్వార్టర్ కావాలి. ఈయన ఎవరో తెలుసా? ఇది అరుస్తుంది. పట్టుకో. It's not whether or not you get knocked down. It's what you do when you get back up. వీరప్పనే అయినా Big enough to వీరప్పనే అయినా smart enough to profit from them. And strong enough to correct them. ఆడేవాడు కళ్ళు ఆడుతున్నాడు. Be the person you needed. అది ఐస్ దగ్గర పెట్టు. ఒరిజినల్ ఐస్ లానే ఉన్నాయి. Strive to make ఐస్ small మాత్రం changes ఇతను and చూడండి learn something new ఎంత daily. సున్నితమైన శిల్పి. Because there are always Art. కొట్టేసుకోవట్లేదు కదా. to tap into. ఆయన కళ్ళు మాత్రం ఒరిజినల్ లానే ఉన్నాయి. కళ్ళు రెప్పలు కళ్ళు ఇస్తున్నాడు చూడు. బుర్ర చూడు చూస్తున్నాడు అలాగా. అంత అలాగనే ఉంటుంది. ఎవరో పడుకున్నాడు. మనోడు చూడు. Not everybody who speaks తమ్ముడు. pleasant way లేకు ఏ బాబు లేవు ఏ బాబు people లేవు. people are not bad. People ఎవరిదో బుర్ర ఉంది. experience. జస్ట్ ఫేస్ అన్నమాట. ఆర్టిస్ట్ అలా డిజైన్ చేశారు. డోరీమాన్ రా చిన్నప్పుడు ఇంకే ఆ డోరీమాన్ యాక్చువల్ నేనే నీకు కనబడుతున్నాడు వీడియోలో. కనిపిస్తున్నా. అది నేనే డోరీమాన్ నోబితా వేస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్, హాతియా రవీంద్రనాథ్ హాతియా మహాత్మా గాంధీ, మేషరు హాతియా మదర్ తెరిసా. కర్ర వచ్చేస్తుందా? కర్ర వచ్చేస్తుందా? రాదు రే. కర్ర తీసుకుంది ఏం కానీ కలపలేంటి? హాతియా ఆయన పెట్టారేమో. ఎవరు లేరేమో చూస్తుంది. వావ్ హీరో. Yes. ప్రెగ్నెంట్ ఉమెన్. మమ్మీ కృష్ణ, లిటిల్ కృష్ణ. అమ్మవారు జీసస్. ఇదంతా వీడియోలో రాదు. మా తాత ఒకప్పుడు
ఆ, ఇచ్చుడు కొంచెం దగ్గర క్లోజ్ అప్ చేయండి. రాజీ గారి బనియన్ జారిపోతుంది కానీ ఎవరు బనియన్ కూడా పైకి ఎత్తే సిచ్యువేషన్ లేరు. అబ్దుల్ కలాం జీ ఆజీ ఆజీ. అది హెయిర్ స్టైల్ మీద బాగా సెటప్ చేశారు. ఇప్పుడు ఆయన లేస్తా అన్నాడు ఒకటి. అవే ఉందా ఏ బాబు ప్రభా అన్న నమస్తే అన్న. అన్నతో ఫోటో తీరా. మీరు ఎలాగో తీసుకులేం కదా. ఎంత హైట్ అన్నారు? ఆరు యాక్చువల్ చెప్తున్నాను. హ్యాండ్స్ చూడండి ఇంత పెద్ద ఉన్నాయి. ఎంత హైట్ ఉన్నావు ఏంటి? కండల్ బక్క కండల్. రాజీ గారిని చూపించు. ఇది అయిపోయింది. అదే ఏంటంటే సాంప్రాయలు తగ్గేది హ్యాండ్స్ బాగున్నాయి. కాచింగ్ కూడా ఉన్నాయి. జీసస్. అది తిండి లేక అయిపోయావా అలా పెళ్ళిపోయినట్టు అయిపోయింది. సరే మరి ఉంటానా. Bye bye. జాగ్రత్త. గౌతమ్ బుద్ధుడు బ్రహ్మానందం గారు ఉన్నారు ఇక్కడ. ఎక్కడ? అబ్దుల్ కలాం సార్. అబ్దుల్ కలాం ఫోటో తీసావు అబ్దుల్ కలాం సార్. ఈ సిచ్యువేషన్ ఎక్కడ ఉంటుందో మీరు ఒకవేళ మీకు గుర్తొస్తే కింద కామెంట్ మెన్షన్ చేయండి. అన్నయ్య గారి చెడ్డి ఏ సైడ్ అయితే చూద్దాం. ఓ నో. ఏంటి మమ్మీ ఎవడీడు? బాబాయ్ నమస్తే సార్, వస్తాను నేను. సారీ క్షమించండి. బ్రహ్మానందం చూసిందా? అద్దం పెట్టారు ఎందుకని ఈయనకి? అద్దంలో ఉండాలి కదా నా శరీరం. ఏంటి లోపల నుంచి చంగు వస్తుంది, చంగు కారేస్తుంది లోపల నుంచి. ఏమన్నా చూస్తున్నారా? బాబాయ్ నమస్తే సార్. బాబాయ్ నమస్తే. అక్కడ ఎవరో ఉండాలి బట్ మిస్ అయ్యారు. మిస్ అయ్యారు. ఇక్కడ చూడు విక్రమ్ మన ఇందరు రేపైతే భలే. ఆర్నాల్డ్ రా. ఏమో మరి నాకు తెలియదు. ఇప్పుడు విక్రమ్ తన ఫోటో తీయు. విక్రమ్ వీడియో చేస్తున్నా. విక్రమ్ కన్ను అవన్నీ నిలబడి ఫోటో తీస్తా. ఇప్పుడు చూడు గన్ షూట్ చేస్తాను. ఎవరో తెచ్చిపోయినాడు ఉన్నాడు. ఇంటి అవునా? ఏమన్నా హర్రర్ ఉంటే బాగుండు. హర్రర్ సౌండ్ అవుతుందండి. ఇంకా అయిపోయినట్టుంది ఇక్కడ. బాబోయ్ చాలా డేంజర్ అనిపిస్తుంది ఇక్కడ. ముందు చెప్పి పంపించాలి కదా వాళ్ళు. అయిపోయిందా? చాలా మంది మాస్టర్. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దగ్గరగా ఉండి వీడియో కనిపించట్లేదు. నిజంగా ఎంత సెన్సార్ సెటప్ లో ఉంది. బాబోయ్
మరి ఇంకేముంది ఇక్కడ? ముందు చెప్పాలి కదా వాళ్ళు. పోతే పోయినా అది కాదు, కూర్చో. ఇప్పుడు చూడు చెయ్యి గట్టి వచ్చేసి వాళ్ళు ఆపేశారు ఇప్పుడు. ఏంటిది ఇది? ఇదేంటిది? చింపాంజీ పదా చెయ్యి గట్టి లాగేస్తే పైన ఇంకేముంది, ఫస్ట్ వెళ్ళడం నాకు బెనిఫిట్ అవుతుంది. మనుషులు నీకు దెబ్బలు పడతాయి. ఇంకేముంది ఇక్కడ? ఏంటిది? ఎలుగుబంటి. आपको आपको ఏనుగా అదా కాదు. ఇప్పటి వరకు మేము చూసే ఆ పార్క్ నేమ్ అమ్యూస్మెంట్ పార్క్, రవిచందర్ అమ్యూస్మెంట్ పార్క్. అండ్ ఇది మీకు కైలాసగిరిలో అవైలబుల్గా ఉంటుంది. టికెట్ ప్రైస్ 150 అనుకుంటా, బట్ ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం పక్కా. అండ్ ఇది ఇవాల్టి వీడియో. అండ్ ఈ వీడియో కొంచెమైనా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వెళ్లే ముందు 2 చేతులు ఊపుకుంటూ వెళ్ళడం ఎందుకని 2 చేతులు జోడించి శివపార్వతులకు నమస్కరించి వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ నౌ.